బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీపీఎస్సీ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం నితీష్ నివాసం ముట్టడించడానికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీహార్ రాజధానిలో విద్యార్థుల ఆందోళన 13వ రోజు కొనసాగుతోంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాట్నా గాంధీ మైదాన్ కు వేలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యారికేడ్లు తొలగించేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు జన్ సురాజ్ పార్టీ నేత మద్దతు ప్రకటించారు. విద్యార్థులకు సంఘీభావంగా జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో బీహార్ సీఎం నితీష్ కుమార్ నివాసం దగ్గర భద్రత పెంచారు. నితీష్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడిస్తారన్న సమాచారంతో భద్రత పెంచారు. బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితి మనం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. విద్యార్థులు ఈ స్థాయిలో చేస్తున్న ఆందోళనకి కారణం బీపీఎస్సీ పరీక్షలు రద్దు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన ఇవాళ ఒక్కరోజు జరుగుతున్నది కాదు, 13 రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినా కూడా తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఏకంగా సీఎం నితీష్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.